హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరొక మంచి ఎయిర్ ఫ్రైయర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. అసలు బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ లిస్ట్ చూసే ముందు అసలు ఎయిర్ ఫ్రైయర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్, అసలు ఎయిర్ ఫ్రైయర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. అసలు మామూలుగా మనం ఎయిర్ ఫ్రైయర్ ఎందుకు కొంటామంటే బయట ఆయిల్ ఫుడ్, బయట స్నాక్స్ అవాయిడ్ చేయడానికి. బయట ఏందంటే మనకు చేసిన ఆయిల్‌లోనే ఫ్రై చేస్తా ఉంటారు. ఆర్టిఫిషియల్ కలర్స్ అలాంటివి వాడుతుంటారు. అలాంటివి అవాయిడ్ చేసి ఇంట్లో హెల్తీగా కుక్ చేసుకోవడానికి మనం ఎయిర్ ఫ్రైయర్ అనేది ప్రిఫర్ చేస్తాం. మనకి ఈ ఎయిర్ ఫ్రైయర్ ఎలా వర్క్ అవుతదంటే చాలా హాట్‌గా ఉండే ఎయిర్‌ని ఫుడ్ చుట్టూరు సర్క్యులేట్ చేస్తుంది. దానివల్ల ఫుడ్ మనకు కుక్ అవుతుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది. కేవలం 180 డిగ్రీస్ లేదా 200 డిగ్రీస్ అంత హాట్ ఎయిర్‌ని ఫుడ్ చుట్టూరు సర్క్యులేట్ చేయడం ద్వారా మనకి ఫుడ్ అయితే కుక్ అవుతుంది. మనకు ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు కూడా టెంపరేచర్స్ ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. కాకపోతే అక్కడ కుకింగ్ మెథడ్ ఏందంటే ఆయిల్ యూజ్ చేసి కుక్ చేస్తుంది. కానీ ఎయిర్ ఫ్రైయర్‌లో ఏందంటే ఈ హాట్ ఎయిర్ ద్వారానే కుకింగ్ అంతా జరుగుతుంది. ఎయిర్ ఫ్రైయర్స్‌లో ఏందంటే 3 టైప్స్ ఉంటాయి. సింగిల్ బాస్కెట్ ఎయిర్ ఫ్రైయర్స్, డ్యూయల్ బాస్కెట్ ఎయిర్ ఫ్రైయర్స్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ అవెన్స్ కూడా ఉంటాయి. మోస్ట్ పాపులర్ వచ్చేసి మనకు సింగిల్ బాస్కెట్ ఎయిర్ ఫ్రైయర్సే. డ్యూయల్ బాస్కెట్ అంటే ఏం లేదు. 2 బాస్కెట్స్ ఉంటాయి అంతే. అవంత పాపులర్ గాదు. వాటికంటే ఏందంటే ఎయిర్ ఫ్రైయర్ అవెన్స్ బెటర్. ఈ సింగిల్ బాస్కెట్ మోడల్స్ కూడా మనకు 3 లీటర్స్ నుంచి 8 లీటర్స్ వరకు ఉన్నాయి. 3 ఆర్ 4 లీటర్స్ ఏందంటే 1 ఆర్ 2 పర్సన్స్‌కి సరిపోతది. 5 ఆర్ 6 లీటర్స్ అలా అనుకోండి. 3 ఆర్ 4 మెంబర్స్‌కి సరిపోతది. అందుకంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ ఒకేసారి కుక్ జేసుకోవాలనుకుంటే 7 లీటర్స్ ఆర్ 8 లీటర్స్ ఆర్ ఈవెన్ బెటర్ ఏందంటే మనకు ఎయిర్ ఫ్రైయర్ అవెన్స్ అని ఉన్నాయి. ఇవి బెటర్. ఇవేందంటే మనకు 10 లీటర్స్ నుంచి 30 లీటర్స్ వరకొస్తాయి. ఈ ఎయిర్ ఫ్రైయర్ అవెన్స్ ఏందంటే కొంచెం వైడ్‌గా ఉంటాయి. కొంచెం ప్లేస్ ఆక్యుపై చేస్తాయి. మనకు చూడ్డానికైతే నార్మల్ మైక్రోవేవ్ ఓవెన్ ఉంటది కదా! సేమ్ అలాగే ఉంటాయి చూడ్డానికి. కానీ వర్కింగ్ అయితే డిఫరెంట్. ఎయిర్ ఫ్రైయర్ ఏదైతే హాట్ ఎయిర్ కుకింగ్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతదో సేమ్ ప్రిన్సిపల్ మీదే ఎయిర్ ఫ్రైయర్ అవెన్స్ కూడా వర్క్ అవుతాయి. బడ్జెట్ ప్రాబ్లమ్ లేదు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ డీఫ్రోస్టింగ్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ అయితే బెటర్. అండ్ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్‌లో ఏందంటే పిజ్జాస్ అండ్ కేక్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే టెంపరేచర్ సెట్టింగ్ అనమాట. ఈ టెంపరేచర్ అనేది మనం 150 డిగ్రీస్ నుంచి 220 డిగ్రీస్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు. కానీ ఎయిర్ ఫ్రైయర్స్‌లో ఎస్పెషల్లీ మోస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్‌లో ఏందంటే 200 డిగ్రీస్ వరకే లిమిట్ ఉంటది. అది మంచిదే. ఎందుకంటే మనం మోస్ట్ కామన్ సెట్టింగ్ యూజ్ చేయాల్సింది ఏందంటే 160 నుంచి 180 వరకు సరిపోతది. ఈ 200 టెంపరేచర్‌లో ఈ పొటాటో వెడ్జెస్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి గానీ ఎక్కువ సేపు కుక్ చేస్తే అది కొంచెం బ్రౌన్ కలర్‌లోకి అవుతుంది. అది మంచిది కాదు. బ్రౌన్ కలర్‌లో ఫార్మ్ అయ్యేది ఏందంటే యాక్రిలమైడ్ అనే కెమికల్. నేను యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోస్ చూసాను. ఎయిర్ ఫ్రైయర్ వల్ల క్యాన్సర్ వస్తుందని చాలామంది చెప్తున్నారు. అదంతా కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే ఈ యాక్రిలమైడ్ అనే కెమికల్ మీరు ఎయిర్ ఫ్రైయర్‌లో 200 డిగ్రీస్ అప్పుడు కుక్ చేసినా వస్తుంది. హై టెంపరేచర్ ఆయిల్‌లో కూడా మీరు బ్రౌనిష్ కలర్‌లో కుక్ చేసినా వస్తుంది. మీరు అకేషనల్‌గా అలాంటివి తిన్నా ప్రాబ్లమ్ ఉండదు. మీరు ఒక్క సిగరెట్ స్మోక్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన దానికంటే థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ యాక్రిలమైడ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, మీరంత భయపడాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇది దేనికి వర్తిస్తుందంటే స్టార్చ్ ఉండే ఐటెమ్స్‌కి మాత్రమే. లైక్ పొటాటో వెడ్జెస్ కానీ, పొటాటో చిప్స్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి. అవేందంటే మనం గోల్డెన్ కలర్‌లో ఫ్రై చేసుకోవాలి గానీ, బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేయకూడదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది ఎయిర్ ఫైర్ బాస్కెట్ ఉంటది కదా! ఆ బాస్కెట్‌కి నాన్ స్టిక్ కోటింగ్ ఉందని భయపడతా ఉంటారు. ఈ బాస్కెట్స్‌కి ఆ నాన్ స్టిక్ ఆర్ టెఫ్లాన్ కోటింగ్ ఎందుకేస్తారంటే ఫుడ్ దానికి అంటుకోకుండా స్మూత్‌గా ఉండడానికి ఆ కోటింగ్ అయితే ఏస్తారు. నార్మల్‌గా అయితే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ మీరు స్పూన్స్ కానీ, లేదా ఏదైనా కత్తి పెట్టి స్క్రాచ్ చేయడం, లేదా మీరు ఆ బాస్కెట్‌ని వాష్ చేసేటప్పుడు బాగా రుద్ది స్క్రాచెస్ పడేలాగా చేస్తే అప్పుడు ప్రాబ్లమ్ అవుద్ది గానీ, నార్మల్‌గా మంచిగా మెయింటైన్ చేస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఈ నాన్ స్టిక్ బాస్కెట్స్‌ని మీరు వాష్ చేయడం కూడా చాలా ఈజీ. లైట్‌గా లిక్విడ్ తీసుకొని నార్మల్ సాఫ్ట్ బ్రష్‌తో వాష్ చేసేయొచ్చు. అండ్ ఇప్పుడు కొన్ని ఎయిర్ ఫ్రైయర్స్ ఏందంటే సిరామిక్ బేస్ కూడా వస్తున్నాయి. ఈ సిరామిక్ బేస్డ్ అయినా కూడా అది కూడా సిరామిక్ కోటింగే. రఫ్‌గా యూజ్ చేస్తే ఆ కోటింగ్ కూడా పోతుంది. సో, నాన్ స్టిక్ అయినా, సిరామిక్ బేస్డ్ అయినా మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ మీరు ఎయిర్ ఫ్రైర్ బాస్కెట్‌లోనే గ్లాస్ బౌల్‌లో అయినా లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ హోల్స్ ఉండే స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్‌లో అయినా పెట్టి కుకింగ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒకవేళ గ్లాస్ బౌల్ గాని యూజ్ చేస్తామంటే ఈ గ్లాస్ ఏందంటే అవెన్ సేఫ్ అయ్యి ఉండాలి. బోరోసిలికేట్ గ్లాస్ అంటారు. అలాంటి గ్లాస్ మాత్రం యూజ్ చేయాలి. స్టెయిన్‌లెస్ స్టీల్ అయితే అందరికి తెలుసు కామనే కాబట్టి స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎయిర్ ఫ్రైర్ అవెన్స్‌లో ఏందంటే ఈ నాన్ స్టిక్ కోటింగ్ అనేది ఉండదు. స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్స్‌తోనే వస్తుంది. అండ్ లేయర్స్ లాగా ఉంటాయి. మెష్ లేయర్స్ 2 ఆర్ 3 లేయర్స్ లాగా ఉంటాయి. మెష్ లేయర్స్ వాటి మీద పెట్టి మనం కుకింగ్ చేస్తాం. అవి కూడా స్టెయిన్‌లెస్ స్టీల్‌తోనే వస్తాయి. అండ్ మీరు ఎయిర్ ఫ్రైర్‌లో కుక్ చేసేటప్పుడు కూడా ఐటెమ్స్ ఒకదాని మీద ప్లేస్ చేయడం అలా చేయబాకండి. బాస్కెట్‌లో ఈవెన్‌గా ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎయిర్ సర్క్యులేషన్ వల్ల కదా అవి కుక్ అయ్యేది. సో, ఎయిర్ పాస్ అవ్వడానికి దానికి స్పేస్ అయితే ఉండాలి. ఇప్పుడొచ్చే ఎయిర్ ఫ్రైయర్ మోడల్స్ అన్నిట్లో ఏందంటే ప్రీసెట్స్ లాగా వస్తున్నాయి. గ్రిల్లింగ్‌కొకటి, బేకింగ్‌కొకటి, ఫిష్‌కొకటి, చికెన్‌కొకటి అలా మల్టిపుల్ మోడ్స్ లాగా వస్తున్నాయి. ఈ మోడ్ స్పెషల్‌గా ఏం చేసేవు జస్ట్ టెంపరేచర్ అండ్ టైమర్ సెట్ చేస్తాయి అంతే. కొంచెం కుకింగ్ తెలిసినా కూడా మనం మాన్యువల్‌గా సెట్ చేసుకోవచ్చు అది టెంపరేచర్ అండ్ టైమర్.
నేను చెప్పాను కదా! మోస్ట్ ఫుడ్స్‌కి టెంపరేచర్ ఏందంటే 160-180 డిగ్రీస్ వరకే మనం పెట్టుకుంటే సరిపోతది. అండ్ మీరు చికెన్, ఫిష్ అలాంటి నాన్ వెజ్ ఐటెమ్స్ కుక్ చేస్తున్నప్పుడు ఏందంటే మధ్యలో అయితే వాటిని ఫ్లిప్ చేయాలి. ఈవెన్ మీరు వెజిటబుల్ డిషెస్ లైక్ పకోడా గాని, లేదా సోయా చంక్స్ గాని, పన్నీర్‌ల అలాంటివి కుక్ చేసినప్పుడైనా ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా ఏదైనా మధ్యలో ఒకసారి బయటకి తీసి షేక్ చేయాలి. అప్పుడే మనకు కుకింగ్ అనేది ఈవెన్‌గా జరుగుతది. సో, హానెస్ట్‌గా చెప్పాలంటే మనకి ఎయిర్ ఫ్రైయర్‌లో ఏందంటే బయట ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసినంత టేస్ట్ అయితే రాదు. అందులో 80% టేస్ట్ అయితే వస్తుంది గానీ సేమ్ అదే టేస్ట్ కావాలనుకుంటే రాదు. కానీ మీరు ఆల్మోస్ట్ 80% టేస్ట్ వస్తుంది అండ్ హెల్తీగా తినొచ్చు. సో, మీరు ఎయిర్ ఫ్రైయర్‌లో గనుక సమోసాస్, పిజ్జాస్, మోమోస్, చీజ్ బాల్స్, స్ప్రింగ్ రోల్స్ అలాంటివి చేసుకొని హెల్తీగా తింటున్నామంటే భ్రమపడినట్టే. ఎందుకంటే ఈ ఐటెమ్స్ అన్నీ ఎక్కువ మైదా అండ్ లేకపోతే పొటాటో ఆ 2 కాంబినేషన్‌లో వచ్చేవి. ఆ 2 మంచిది కాదు. జస్ట్ ఆయిల్ అవాయిడ్ చేసి ఇలాగ తినడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఇలాంటివి తింటే పర్లేదు. వీక్లీ వన్స్ పిల్లలకి ఇలాంటివి పెట్టినా పర్వాలేదు కానీ డైలీ ఇలాంటివైతే అవాయిడ్ చేయండి. ఎయిర్ ఫ్రైయర్ కొన్నప్పుడు మనం మెయిన్‌గా చేసుకోవాల్సింది ఏందంటే వెజిటేరియన్ వాళ్ళైతే సోయ్ చంక్స్, పన్నీర్, టోఫు, గ్రిల్డ్ వెజిటబుల్స్ అలాంటివి చేసుకోవచ్చు. క్రిస్పీ కార్న్ లాంటివి చేసుకోవచ్చు. పకోడా చేసుకోవచ్చు. పకోడా మంచిదే. ఆనియన్ పకోడా అయినా, వెజిటబుల్ పకోడా అయినా, బేసన్ మంచిదే. ఈ శనగపిండి ఉంది కదా! శనగపిండి మైదా పిండి కంటే చాలా మంచిది. శనగపిండితో మీరు వెజిటబుల్ పకోడా గాని, ఆనియన్ పకోడా ఇలాంటివి చేసుకోవచ్చు. నాన్ వెజ్ వాళ్ళైతే హ్యాపీగా ఫిష్, చికెన్ అవి చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ మీరు ఆయిల్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బ్రష్‌తో రాసుకోవచ్చు లేదా స్ప్రే అయినా చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్‌గా బావుంటది అండ్ కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. టెక్నికల్ టర్మ్స్ లైక్ ఎయిర్ ఫ్రైయర్ వాటేజ్ అలాంటివైతే మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4-8 లీటర్ మోడల్స్ ఏందంటే మనకు 1400, 1500, 1600 వాట్స్ అలాగే వస్తాయి. మనకి ఎయిర్ ఫ్లో బావుండాలి, చాంబర్ సైజ్ బావుండాలి. ఇలాగ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఈ ఎయిర్ ఫ్రైయర్ ఏందంటే ఒక సింపుల్ అప్లయన్స్ మాత్రమే. ఈ టెక్నికల్ టర్మ్స్ మీద మనం మరీ అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని ఎయిర్ ఫ్రైయర్ మోడల్స్ ఏందంటే యాప్ కనెక్టివిటీతో వస్తున్నాయి. రెసిపీ బుక్స్‌తో వస్తున్నాయి. కానీ అలాంటివన్నీ అవసరం లేదు. అసలు యాప్ కనెక్టివిటీ అనేది అవసరం లేదు. అండ్ రెసిపీ బుక్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే యూట్యూబ్‌లోనే థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ అని కొడితే. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే వారంటీ అండ్ సర్వీస్. మోస్ట్ బ్రాండ్స్ ఏందంటే 1 ఆర్ 2 ఇయర్ వారంటీ ఇస్తున్నాయి. నార్మల్‌గా ఏందంటే ఫిలిప్స్‌కి సర్వీస్ బావుంది. కెంట్‌కి కూడా సర్వీస్ బావుంది. అండ్ హావెల్స్ మోడల్స్ కూడా సర్వీస్ అయితే బావుంది. మిగిలిన బ్రాండ్స్ లైక్ అగారో, ఇనాల్సా, న్యూట్రీ కుక్‌వెల్ ఇలాంటివేందంటే అంత సర్వీస్ అయితే అంత లేదు. కానీ ఈ ఎయిర్ ఫ్రైయర్స్‌కి మోస్ట్‌లీ సర్వీస్ అయితే అవసరం రాదు. మనం జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతది. ఎక్స్‌టెన్షన్ బాక్స్ లాంటిదేం వాడొద్దు. డైరెక్ట్‌గా సాకెట్‌లోనే ప్లగ్ చేసి యూజ్ చేసుకోండి. ఫ్లక్చుయేషన్స్ లాంటివేమి ఉండవు. ఎయిర్ ఫ్రైయర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. ఇప్పుడు బెస్ట్ మోడల్స్ లిస్ట్ చూద్దాం. నేనైతే ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేశాను. కుక్‌వెల్ అనే బ్రాండ్ కూడా యూజ్ చేశాను. పిజియన్ కూడా యూజ్ చేశాను. కానీ ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ ఏందంటే నేను వాడిన నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి అండ్ అమెజాన్ రివ్యూస్ దేనికి బాగున్నాయి, దేనికి బాలేదు ఇలాగ మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి ఈ లిస్ట్ అయితే నేను చెప్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్స్‌లో బెస్ట్ బ్రాండ్ వచ్చేసి ఫిలిప్సే. అసలు ఈ ఎయిర్ ఫ్రైయర్స్‌ని ఫస్ట్ కమర్షియల్‌గా స్టార్ట్ చేసిందే ఫిలిప్స్ బ్రాండే. సో, ఈ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్‌ని చూసే మిలియన్ బ్రాండ్స్ అన్నీ సేమ్ డిజైన్‌తో ఎయిర్ ఫ్రైయర్స్‌ని అయితే చేసాయి. ఫిలిప్స్‌లో ఏందంటే మనకు 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. డయల్‌తో వస్తున్నాయి కొన్ని మోడల్స్. డయల్ కంట్రోల్స్‌తో అండ్ కొన్ని మోడల్స్ ఏందంటే టచ్ కంట్రోల్స్‌తో వస్తున్నాయి. కుకింగ్ ప్రాసెస్ అయితే సేమ్‌గానే ఉంటుంది. రాపిడ్ ఎయిర్ టెక్నాలజీ అని ఉంటుంది. హాట్ ఎయిర్ ద్వారానే మనకు కుక్ అవుతుంది. డిజిటల్ మోడల్‌లో అయినా, డయల్ బేస్డ్ మోడల్‌లో అయినా కుకింగ్ ప్రాసెస్ అయితే సేమ్. 2 ఈజీగానే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే డిజిటల్ మోడల్‌లో ఏందంటే మనకు టైమర్ కనిపిస్తూ ఉంటుంది. సో, కొంచెం కన్వీనియన్స్‌కి డిజిటల్ మోడల్ అయితే బెటర్. ఈ డయల్ కంట్రోల్స్‌తో వచ్చే మోడల్ ఏందంటే కాస్ట్ అరౌండ్ 4500కే మనకొస్తున్నది. డిజిటల్ మోడల్ అయితే అరౌండ్ 7000 ఉంది. మనకు సేల్ టైమ్‌లో అయితే ప్రైస్ అయితే కొంచెం తగ్గొచ్చు. నేనైతే ఫిలిప్స్ డిజిటల్ మోడల్ హెచ్‌డి 9252 మోర్ దెన్ 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఇంతవరకు ఫేస్ చేయలేదు. అదేంటంటే 4.2 లీటర్స్ కెపాసిటీ. ఒకసారి స్నాక్స్ ఇద్దరికైతే చేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్‌గా సోయ్ చంక్స్ అండ్ పన్నీర్ స్టార్టర్స్ అలాంటివైతే చేసుకుంటూ ఉంటాను. సేమ్ మోడల్ మనకు 6.2 లీటర్స్‌లో కూడా ఉంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఆ మోడల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో, మీరు బడ్జెట్‌లో గనుక మంచి ఎయిర్ ఫ్రైయర్ చూస్తా ఉంటే కుక్‌వెల్ ఎయిర్ ఫ్రైయర్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. 3500కే 5 లీటర్స్ మోడల్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సీ త్రూ విండో లాగుంది. మనకు లోపల ఫుడ్ ఏదైతే కుక్ అవుతున్నదో అది మనకు బయట కనిపిస్తుందనమాట. ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ ఒకటుంటది. బోరోసిలికేట్ గ్లాస్ ఉంటది. ఆ గ్లాస్ ద్వారా మనకు కుకింగ్ ప్రాసెస్ అయితే చూడొచ్చు. అండ్ మనం కుక్ అవుతున్నప్పుడే మధ్యలో పాజ్ చేసి తీసి షేక్ జేసుకోవచ్చు. లేదా ఫ్లిప్ చేసుకోవచ్చు. సేమ్ 3500 ప్రైస్‌లోనే మనకు సోలారా బ్రాండ్ నుంచి కూడా ఒక మంచి ఎయిర్ ఫ్రైయర్ ఉంది. ఇది కూడా సీ త్రూ విండోతో వస్తుంది. అండ్ ప్రీసెట్ మెన్యూస్ అన్నీ ఉన్నాయి. దీంట్లో ప్రీసెట్ మెన్యూస్ ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పిన కుక్‌వెల్ ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా ప్రీసెట్ మెన్యూస్ అయితే ఉన్నాయి. బిలో 3000 బడ్జెట్‌లో బ్యాచిలర్స్ గానీ, జిమ్ గోయర్స్‌కి గానీ ఏదైనా మంచి ఎయిర్ ఫ్రైయర్ చూస్తా ఉంటే ఇనాల్సా ఎయిర్ ఫ్రైయర్ అయితే బావుంది. 3.5 లీటర్స్‌ది. ఇదేంటంటే పిజియన్ ఎయిర్ ఫ్రైయర్ కంటే చాలా బావుంది. నేను పిజియన్ ఎయిర్ ఫ్రైయర్ కూడా వాడాను. నాకు అదైతే అంత నచ్చలేదు. దానికంటే 3000 బడ్జెట్‌లో మనకి ఈ ఇనాల్సా మోడల్ అయితే బెటర్. అండ్ మనకి ఇంకో ఫేమస్ అమెరికన్ బ్రాండ్ కూడా ఉంది. ఇన్‌స్టంట్ అని. ఇన్‌స్టంట్ వార్టెక్స్ అనే మోడల్ కూడా బావుంది. దీనికైతే అమెజాన్‌లో చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి.
ఇన్‌స్టంట్ పార్ట్స్, కుకింగ్ పార్ట్స్, ఎయిర్ ఫ్రైయర్స్ ఇలాగ వీళ్ళకైతే చాలా అప్లయెన్సెస్ ఉన్నాయి. చాలా పాపులర్ బ్రాండ్ అది కూడా. ఇన్‌స్టంట్ వార్టెక్స్ మోడల్ అయినా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీరు గనుక నాన్ స్టిక్ వద్దు సిరామిక్ కోటింగ్‌తో ఉండే మోడల్ గనుక చూస్తుంటే న్యూట్రీ కుక్ నుంచి ఒక మోడల్ బావుంది. అరౌండ్ 5,000 ప్రైస్‌తో ఉంది. 5 లీటర్స్ మోడల్ న్యూట్రీ కుక్ ఇది కూడా బావుంది. అండ్ మీకు ఎలాంటి బడ్జెట్ ప్రాబ్లమ్ లేదు అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్ అవెన్ మోడల్స్ అయినా కన్సిడర్ చేయొచ్చు. అరౌండ్ 10,000, 11,000 బడ్జెట్‌లో అయితే ఇనాల్సా మోడల్స్ బావున్నాయి. కెంట్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అవెన్ కూడా బావుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ అవెన్స్ తీసుకునేటప్పుడు ఏందంటే కొంచెం లార్జ్ కెపాసిటీ ఉండేవే తీసుకోండి. 20 లీటర్స్ అలాగ ఉండేవే తీసుకోండి. ఎందుకంటే మీకు ఎస్పెషల్లీ మీరు నాన్ వెజ్ ఐటెమ్స్ లైక్ చికెన్, రోటిసరీ, గ్రిల్ అలాంటివి చేసుకునేటప్పుడు ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ న్యూట్రీ కుక్ నుంచి ఒక మోడల్ ఉంది. న్యూట్రీ కుక్ స్టీమీ అని. ఇది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ. అరౌండ్ 19,000 ఉంది. కానీ దీంట్లో స్పెషాలిటీ ఏందంటే ఎలాంగ్ విత్ మనం ఈ రోటిసరీ, గ్రిల్ వీటన్నిటితో పాటు స్టీమ్ కూడా చేసుకోవచ్చు. స్టీమ్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది. సో, ఈ న్యూట్రీ కుక్ స్టీమ్ మోడల్ కూడా రివ్యూస్ అయితే బాగున్నాయి. ఈ మోడల్స్ అన్నిటికి లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. ఒకసారి చెక్ చేయండి. అమెజాన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ లింక్స్ కూడా వీడియో కింద మీకు కనిపిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌వి కూడా. ఈ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే నాకు కమిషన్ వస్తది. ఈ కమిషన్‌తోనే మన ఛానల్ రన్ చేస్తాం. అంతేగాని మన ఛానల్‌లో స్పాన్సర్డ్ వీడియోస్ అయితే అసలుండవు. మన ఛానల్‌లో ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ వీడియోస్, ఎయిర్ కండిషనర్స్, టెలివిజన్స్, వాషింగ్ మిషన్స్, ల్యాప్‌టాప్స్ ఇలా వేరియస్ రివ్యూస్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు ఎయిర్ ఫ్రైయర్ సెలక్షన్‌లో ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఈ వీడియో గనుక హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.